ఎస్ బిగ్ టీవీ డిజిటల్ స్క్రీన్ పై బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ ఆగడాలు, పాకిస్తాన్ ఘర్షణలు భారత్ పై ఎక్కువైపోతున్న క్రమంలో భారత్ ఓ సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది, ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం మరేదో కాదు, బ్రహ్మోస్. ఈ పేరు వింటేనే పాకిస్తాన్ పక్కలో కూడా పోసుకోవాల్సిందే. ఇంకా నేను డైరెక్ట్గా దాని గురించి అనలేను కాబట్టి ఎస్, బ్రహ్మోస్ క్షిపణి పాకిస్తాన్ పై భారత్ ప్రయోగించిన ఆ సన్నివేశాలు తలుచుకుంటేనే పాకిస్తాన్ గడగడ వణికిపోతుంది. ఎందుకంటే మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మమ్మల్ని ఎవరు ఏమి హిక్కలేరు అన్న కాన్సెప్ట్లో పాకిస్తాన్ తెగ పొగడుకొని తనకు తానే డప్పు చాటుకుంది. అయితే ఒక్కసారి బ్రహ్మోస్ని పాకిస్తాన్ పై ప్రయోగించేసరికల్లా అసలు ఏంది, మా పరిస్థితి ఏంటి, మా దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఏంటి, మా బలం ఎంత అనేది తెలుసుకొని పాకిస్తాన్ దిగి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. బ్రహ్మోస్ని శనివారం ఉదయం భారత్ అయితే పాకిస్తాన్ పైన ప్రయోగించింది. సుఖోయ్ 30 యుద్ధ విమానాల సహాయంతో ఈ బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది. ఇవి ఇస్లామాబాద్కు సమీపంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ల అన్నింటినీ ధ్వంసం చేసేసింది ఈ ప్రయోగంలో. అలాగే రావల్పిండి పరిసరంలోని 5 కీలకమైన వైమానిక స్థావరాలని లక్ష్యంగా చేసుకొని ఈ బ్రహ్మోస్ క్షిపణిని అయితే భారత్ ప్రయోగించడం జరిగింది. అందులో భాగంగా సర్వం నాశనం అయిపోయాయి పాకిస్తాన్లో. వారు ఏవైతే చూసుకొని విర్రవీగిపోయారు, ఏ ఎయిర్ బేస్లను చూసుకొని విర్రవీగిపోయారో ఆ ఎయిర్ బేస్లు మొత్తం నేలమట్టం అయిపోయాయి. ఈ దాడులు ఎంత ప్రమాదకరంగా మిలిటరీ కమ్యూనికేషన్ సెంటర్లను, రాడార్ సిస్టమ్స్ని, పాక్ న్యూక్లియర్ ఆస్తులను మొత్తం ఒక్కటంటే ఒకటి లేకుండా మొత్తం సర్వనాశనం చేసింది. అంటే వారి ఉద్దేశం ప్రకారం మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్న సందర్భంలో భారత్ ఈ బ్రహ్మాస్త్రం, మన యొక్క బ్రహ్మాస్త్రమైనటువంటి ఈ బ్రహ్మోస్ను బయటకి తీసేసరికి వారి వెన్నులో వణుకు పుట్టేసింది. నూర్ ఎయిర్ బేస్ దగ్గర బ్రహ్మోస్ బాంబుల దాడుల విధ్వంసానికి పాక్ గజగజ వణికిపోయింది. బిక్కుమంటూ ప్రపంచ దేశాలను సహాయం కోరడం మొదలుపెట్టింది. మాకెవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఇలాంటి సిచ్యువేషన్లో మాకు ఎవరు అండగా ఉన్నారని వెతకడం మొదలుపెట్టింది బ్రహ్మోస్ దెబ్బకు. అయితే పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయాలు ఉన్న చెక్ల ఏదైతే పరిసరాల్లో తీవ్రమైన కల్లోలం రేపింది మన బ్రహ్మోస్. ఆర్మీ చీఫ్ కమాండర్ అంటే ఎవరైతే ఈ కార్యాలయాలకు అంటే ఏదైతే ముఖ్యమైన రావల్పీడిలో ఎవరైతే ఇంపార్టెంట్ ఆర్మీ చీఫ్లు కావచ్చు, ఇంపార్టెంట్ వ్యక్తులు, ఆర్మీ పెద్దలు ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అదే ప్రాంతాన్ని ఈ బ్రహ్మోస్ అయితే టార్గెట్ చేసి మరి అక్కడ మొత్తం విధ్వంసాన్ని పరిచయం చేసింది పాకిస్తాన్కి. భారత్ జరిపిన ఈ దాడులకు మొత్తం న్యూక్లియర్ సెంటర్లకి అతి సమీపంలో జరిగినట్టు తెలుస్తుంది. బ్రహ్మోస్ క్షిపణుల వేగం అంటే వీటి వేగం ఎంత భయంకరంగా ఉంటుంది అంటే సెకండ్కి 900 మీటర్లు ఉంటుంది. అంటే దీనివల్ల క్షిపణులు లక్ష్యాన్ని చేరేలోపే స్పందించడానికి సమయం అసలు ఉండదు పాకిస్తాన్. పాక్ అణ్వాయుధ భద్రతే ఇది బ్రహ్మోస్ ప్రయోగించిన తర్వాత పాక్ అణ్వాయుధ పరిస్థితి అయితే ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పుకోవాలి. ఈ దాడుల అనంతరం పాక్ నాయకత్వం మొత్తం అత్యవసరంగా అమెరికా అధికారులకు ఫోన్లు చేసి మరి జోక్యం చేసుకుంది. అంటే మాతో ఈ మొత్తం ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో భారత్తో యుద్ధాన్ని ఉపశమనం చేయండి మహాప్రభో అన్న కాన్సెప్ట్లు, అంటే లేదంటే ఇక మా పరిస్థితి ఇక దేవుడే ఎరుగు, ఇక మమ్మల్ని ఎవరు కాపాడలేడు అన్న కాన్సెప్ట్లో నోరు మూసుకొని మరి అమెరికాకు ఫోన్ చేసి మా పరిస్థితి ఇది, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని మంతనాలు చేస్తే మధ్యలో ట్రంప్ ఇలాంటి పెద్దలు అంటే విదేశీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి దీనిని యుద్ధ విరమణ ఒప్పందానికి దారి తీయాల్సి వచ్చింది. లేదంటే భారత్ పరిస్థితి నాకు తెలిసినంత వరకు అంటే శనివారం రోజే అంత భయంకరంగా ఉంటే శనివారం మధ్యాహ్నం వరకల్లా వాళ్ళ వెన్నులు వణుకు పుట్టేసి ఇక యుద్ధం మేము ఆపుకుంటాం అని ప్రపంచ దేశాలకు వాళ్ళే ముందుగా చెప్పి ఇప్పుడు మాత్రం ఏది మమ్మల్ని చూసి భారత్ భయపడుతుంది, యుద్ధాన్ని విరమించుకుంది అన్న కాన్సెప్ట్లో ఉద్దర ప్రచారాలు వాళ్ళ మీడియాలో కొనసాగుతున్నాయి. అది వేరే విషయం. అయితే ఈ క్రమంలోనే మన రాజ్నాథ్ సింగ్ కూడా అంటే దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. మన ఎవరైతే భారతీయ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారో ఆయన కూడా మీడియా సమక్షంలో మాట్లాడుతూ భారత్ అండ్ రష్యా భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బ్రహ్మోస్ క్షిపణులు ఈ సూపర్సోనిక్ క్షిపణి అయితే చాలా అద్భుతంగా పనిచేసింది, అది మనం తొలిసారిగా ప్రయోగించాం ఆయన కూడా తెలియజేశారు. 300 నుంచి అయితే ఈ క్షిపణి 300 నుంచి 800 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగలదన్నమాట. ఇది ఈ బ్రహ్మోస్ క్షిపణి యొక్క గొప్పతనం. అంటే
దీని దెబ్బకు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టక ఇంకేం జరుగుతుంది, అదే జరిగింది. ఏం జరగాలో, పాకిస్తాన్ ఎలా భయపడాలో అలాగే వెన్నులో వణుకు పుట్టి మరి భయపడింది. భారత్ శనివారం తెల్లవారుజామున అయితే అత్యాధునిక ఈ బ్రహ్మోస్ క్షిపణిని అయితే ప్రయోగించింది. దీనిని కూడా గైడెడ్ మ్యూనిషన్, లాయిటరింగ్ మ్యూనిషన్ను వాడి మరి ఈ ప్రయోగించింది. వీటిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు అత్యంత కీలక పాత్రనైతే పోషించాయి. సుఖై 30 MK యుద్ధ విమానాల ద్వారా ఈ బ్రహ్మోస్ అయితే ప్రయోగించబడింది పాకిస్తాన్ పైన. ఈ పాకిస్తాన్ భూభాగాన్ని మొత్తం చెల్లాచెదరు చేసింది. వైమానిక స్థావరాలను ఏవైతే అక్కడ యుద్ధ డ్రోన్లు, యుద్ధ విమానాలు ఆ స్థావరాలలో నిలుపుతారు, ఆ స్థావరాలను మొత్తం కూడా ధ్వంసం చేసి పాడేసింది. ఈ రఫీకి, ఈ మురీద్, నూర్ ఖాన్, రహింయార్ ఖాన్, సుక్కూర్, చునియన్, ఇలా పర్సూర్, సిరియాల్కోట్ ఇలాంటి అనేక ప్రాంతాలను కూడా మొత్తం నేలమట్టం చేసేసింది భారత్ బ్రహ్మోస్. పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక స్థానం అత్యాధునిక విమాన కేంద్రం. ఇది 1000 అడుగుల అంటే 10,000 అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత. అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాన్ని మొత్తం నేలమట్టం చేసింది పంజాబ్ ప్రావిన్స్లోని ఈ చెక్వాల్లో ఇది మరీద్ ఉంది. ఈ మరీద్ ఇక్కడి కీలకమైన వైమానిక స్థావరం. ఇది మరీద్ కూడా మానవరహిత సాయుధ డ్రోన్లను కూడా ఇక్కడ నిల్వ చేస్తూ ఉంటారు. ఇస్లామాబాద్కు అత్యంత సమీపంలోనే రావల్పిండిలోని నూర్ ఖాన్ అంటే చెక్లాల వైమానిక స్థావరం కూడా ఇక్కడే ఉంది. పాక్ ఉన్నత స్థాయి జనరల్స్ ఇక్కడ భేటీ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఖాన్ ఆయన కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది, ఆయన నివాసం కూడా అక్కడే ఉంటుంది. ఇవన్నీ కూడా అలాంటి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీలో ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో అలాంటి ప్రదేశంలో భారతీయ బ్రహ్మోస్ను ప్రయోగించేసరికి మొత్తం వారి పాకిస్తాన్ భూతలం మొత్తం బద్దలైపోయింది. ఆ బేస్ అంతా దద్దరిల్లిపోయింది. ముఖ్యమైన ఈ వైమానిక స్థావరాలను భారత్ దెబ్బతీయడంతో పాకిస్తాన్ ఎటు పారిపోవాలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితికి దిగజారిపోయింది. మమ్మల్ని కాపాడండి మహాప్రభు అంటూ కొందరి పెద్దలను, విదేశీ పెద్దలను కూడా సంప్రదించి మరి ఈ యుద్ధాన్ని ఆపే విధంగా మంతనాలు జరిపింది. అంతకుముందే ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను మొత్తం పేల్చివేయడంతో భారత క్షిపణులను శత్రు సైన్యం గుర్తించలేకపోయింది కూడా. అయితే ఇంతకుముందే ఆ దేశ ఏదైతే గగనతల వైమానిక ఆ రక్షణ వ్యవస్థలు ఉన్నాయో వాటిని మొత్తం భారత్ ముందుగానే పేల్చివేయడం వల్ల భారత్ ఏ విధంగా అటాక్ చేస్తుంది, ఎలాంటి అస్త్రాలను మన మీద ప్రయోగించబోతుంది అనేది కూడా కనీసం వాళ్ళు అంచనా కూడా వేయలేని సందర్భాల్లోకి అంటే దిగజారిపోయారు. ఈ పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను వినియోగించడం కాదు కదా, వాటి వాడకం అంటే కనీసం వాటిని కాపాడుకోలేని పరిస్థితి కూడా దిగజారిపోయింది పాకిస్తాన్. साथियों, ब्रह्मोस भारत और रूस के हाईएस्ट डिफेंस टेक्नोलॉजी का एक संगम है। जिस तरह हमारा उत्तर प्रदेश प्रयाग स्थित संगम के लिए दुनिया भर में जाना जाता है, उसी तरह आने वाले समय में लखनऊ भी इस टेक्नोलॉजी के संगम के लिए जाना जाएगा। और यह संगम कई अनेक विशेषताओं को अपने अंदर समाहित करता है। आने वाले समय में यह रोजगार के सीधे यानी डायरेक्ट और इनडायरेक्ट अवसर पैदा करेगा। मुझे यह भी विश्वास है कि आने वाले समय में यह क्षेत्र एक ग्रोथ पोल के रूप में उभर कर सामने आएगा। साथियों, ब्रह्मोस जैसे कॉम्प्लेक्स सिस्टम की एक खास विशेषता होती है और यह सिस्टम अनेक प्रकार के सब सिस्टम, कंपोनेंट्स और पार्ट से बने होते हैं जिन्हें किसी भी एक जगह पर निर्मित करना संभव नहीं होता है। यह सभी अलग अलग पार्ट्स इतने विशेष होते हैं, स्पेशलाइज्ड होते हैं, इनमें से हर एक को बनाने के लिए हाईली स्किल्ड मैन पावर और हाई टेक्नोलॉजी वाले हथियार, औजार, टूल्स की आवश्यकता होती है। आपको मैं यह बताना चाहूंगा कि हमारी डिफेंस इंडस्ट्री के अंदर देश भर में चाहे वह डीपीएसयूज हो या प्राइवेट सेक्टर की इंडस्ट्रियल यूनिट्स हो या जहां भी स्थापित होती हैं, वहां अपने साथ साथ एमएसएमई यानी छोटी औद्योगिक इकाइयों का एक एंसिलरी इंडस्ट्रियल बेस भी निर्मित करती है और इन एंसिलरी इंडस्ट्रियल बेस से पूरे इलाके का एक सामाजिक आर्थिक विकास होता है। मेरा मानना है कि यह फैसिलिटी सेंटर भी वही भूमिका निभाएगा। और साथियों, जैसा कि आप सब जानते हैं,
चाहे भारत सरकार हो या राज्य सरकार, हमारी नीति एकदम साफ है। मेक इन इंडिया, मेक फॉरवर्ड। हमारे लिए रक्षा क्षेत्र में आत्मनिर्भरता का अर्थ बहुत व्यापक है। हम इस विचार के साथ आगे बढ़ रहे हैं कि हमें खुद के लिए तो आर्म्स एंड इक्विपमेंट बनाना ही है, साथ ही साथ में पूरी दुनिया को एक्सपोर्ट भी करना है। साथियों, दुनिया की मिलिट्री मार्केट में अपार संभावनाएं हैं। हाल ही में मैं स्टॉकहोम इंटरनेशनल पीस रिसर्च इंस्टीट्यूट की एक रिपोर्ट पढ़ रहा था। उसमें उन्होंने यह बताया है कि वर्ल्ड मिलिट्री एक्सपेंडिचर 2024 में बढ़कर $2,718 बिलियन हो गया है। आप सोचिए, आर्म्स एंड इक्विपमेंट का इतना बड़ा मार्केट हमारी राह देख रहा है। इसलिए हमें बेहद मजबूती से भारत को दुनिया के लिए एक अट्रैक्टिव डिफेंस। ఎస్ చూశారు కదా బిగ్ టీవీ స్క్రీన్ పైన మన భారత రక్షణ శాఖ మంత్రి ఆయన కూడా అదే చెప్పారు. మనం బ్రహ్మోస్ని ఉపయోగించడం వల్లే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టింది. మనం బ్రహ్మోస్ని అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఉపయోగించాం. అది కూడా ఇది మొట్టమొదటిసారిగానే మనం తొలిసారిగానే ఉపయోగించాం. దాని పవర్ ఏంటో పాకిస్తాన్కు ఒక్కసారిగా రుచి చూపించాం. ఈ దెబ్బతోనే పాకిస్తాన్ దిగొచ్చింది అన్నట్లుగా కూడా ఆయన మాటలో మనకు అర్థమైపోతుంది. ఈ దాడుల అనంతరం పాకిస్తాన్లో భయాందోళనలు, అంతర్గత రాజకీయ ఒత్తిళ్లు మొదలయ్యాయని చెప్పుకోవాలి. అసలు మిలిటరీలో అయితే ఏం జరుగుతుందో ఓ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే భారత్ను అణగదొక్కేందుకు ప్రయత్నించిన పాక్కి బ్రహ్మాస్త్రం రూపంలో ఓ ఎదురు దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి.